హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మలీదా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకే చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు ఈ మలీదాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా నేను చపాతీలను తీసుకున్నానండి. నేను ఇక్కడ 4 చపాతీలను తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులో మనం 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను కిస్మిస్, బాదం, జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, పుచ్చగింజలను వేసుకుంటున్నాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చపాతీ పౌడర్ని వేసుకుందామండి. ఇప్పుడు ఈ చపాతీ పౌడర్ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మినిమం 10 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం కొబ్బరి పొడిని వేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాం. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా మలీదాని చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు 4-5 ఇలాచీలను కొద్దిగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని వేసుకుందామండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. మన మలీదా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పౌడర్లా అయినా తినొచ్చు, లేదంటే ముద్దలా చేసుకునైనా తినొచ్చండి. లడ్డూలా కూడా చేసుకొని తినొచ్చు. కానీ పిల్లలు ఈ విధంగా పొడి పొడిగా తింటే చాలా ఇష్టపడతారని నేను పొడి పొడిగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మలీదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన మలీదా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మలీదాని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.